కొండా వర్సెస్ కడియంగా సాగిన రచ్చ గాంధీ భవన్ కు చేరింది. వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై పీసీసీకి నివేదిక చేరినట్లు సమాచారం. వరంగల్లో కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆ తర్వాత ఎమ్మెల్యేల సమావేశం వెరసి ఈ వ్యవహారం మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారింది. తన మంత్రి పదవి పోతోందని కడియం వర్గం ప్రచారం చేస్తోందని కొండా సురేఖ ఆరోపించారు. అటు పార్టీ నేతలు బహిరంగ విమర్శలు చేయడం సరికాదని డీసీసీ అధ్యక్షులు నాయని మండిపడ్డారు. మరోవైపు రచ్చకు సంబంధించిన నివేదిక టీపీసీసీకి చేరడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. కొండా వర్సెస్ కడియంగా సాగిన రచ్చ గాంధీ భవన్ కు చేరింది. వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై పీసీసీకి నివేదిక చేరినట్లు సమాచారం. వరంగల్లో కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆ తర్వాత ఎమ్మెల్యేల సమావేశం వెరసి ఈ వ్యవహారం మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారింది. తన మంత్రి పదవి పోతోందని కడియం వర్గం ప్రచారం చేస్తోందని కొండా సురేఖ ఆరోపించారు. అటు పార్టీ నేతలు బహిరంగ విమర్శలు చేయడం సరికాదని డీసీసీ అధ్యక్షుడు నాయని మండిపడ్డారు. మరోవైపు రచ్చకు సంబంధించిన నివేదిక టీపీసీసీకి చేరడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వైశాలి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ అదేవిధంగా వర్సెస్ ఎమ్మెల్యేలుగా అన్నట్టుగా తీరుగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో గత కొద్దిలో నుంచి కూడా నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి విభేదాలు ఒక్కసారిగా తారస్థాయికి చేరని చెప్పొచ్చు. ఒక సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలపైనే వారు విమర్శలు చేయడం అయితే అది కూడా గాంధీ భవన్ కు చేరిందని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా ఆ రోజు మాట్లాడినటువంటి వ్యవహార తీరు, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అత్యవసర సమావేశం కావడం, ఆ తర్వాత కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పీసీసీ కమిటీకి అదేవిధంగా గాంధీ భవన్ ఉన్నటువంటి నేతలకు కూడా తెలిపేందుకైతే వారు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇటు మంత్రి కొండా సురేఖ మంత్రి పదవి పోతున్నట్టు కూడా కడియం శ్రేయకు సంబంధించిన వర్గీయులు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఇటు కొండా వర్గీయులు ఒకవైపు ఆరోపణ చేస్తున్నటువంటి క్రమంలో మరోవైపు ఎమ్మెల్యేలు కూడా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాం, ఒకరిపై విమర్శలు చేసే అంత విమర్శించేందుకు తావులేదని చెప్పి ఓవైపు వీరు చెప్తున్నారు. క్రమంలో ఇటు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారిందని చెప్పొచ్చు. దీనిపై కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకోవడం, అదేవిధంగా గతంలో ఇలాంటి ఘటనలు కూడా జరిగాయని చెప్పొచ్చు. మంత్రి కొండా సురేఖ పైన కూడా తరచూ ఫిర్యాదులు చేస్తున్నారంటూ కూడా కొండా సురేఖ మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో గతంలో చేసినటువంటి ఫిర్యాదులు, అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యేల సమావేశం తర్వాతకి వీరంతా కూడా అధిష్టానికైతే ఒక నివేదిక అయితే పంపించారు. పంపించినటువంటి క్రమంలో పీసీసీకి సంబంధించినటువంటి నాయకులు ఒక అబ్జర్వర్ ను పంపించిన తర్వాత దాంట్లో కూడా పూర్తి నివేదిక తీసుకొని తప్పితే దాంట్లో కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ తెలపడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి గాంధీ భవన్ వరకు అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి పీసీసీ సభ్యులు అయితే అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్ అయితే కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. వైశాలి, అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పై కొండా సురేఖ ఏమంటున్నారు? కొండా సురేఖ మాట్లాడేది ఏంటంటే కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా అయితే కొనసాగుతున్నటువంటి క్రమంలో మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలు తనకు సహకారం అందించట్లేదు, అదేవిధంగా అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి క్రమంలో తమకు ఎలాంటి సహకారం లేదంటూ కూడా గత కొంతకాలం నుంచి కూడా నిరాశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో మిగతా సంబంధించిన ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా మంత్రిగా ఉన్నటువంటి తనను మనం ఆహ్వానించకపోవడంతో కూడా కాస్త నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికల సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చూసుకుంటే మాత్రం వారు మాత్రం తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రేవు ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఉన్నటువంటి కొండా సురేఖకు మధ్య మాత్రం ఆధిపత్య పోరాటం జరుగుతుందని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి
పాత నియోజకవర్గం క్యాడర్ కూడా అక్కడ ఉంటుంది. అదేవిధంగా రేవు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నట్లు తన క్యాడర్ ఉండటంతో కూడా కొండా సురేఖ సంబంధించిన క్యాడర్ ను పట్టించుకోవడం లేదు. వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా అందులో ప్రాధాన్యత కల్పించలేదంటూ కూడా ఒకవైపు సురేఖ తెలుపుతున్నటువంటి క్రమంలో మిగతా సంబంధించినటువంటి పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా ఇటు పక్కనటువంటి తూర్పు నియోజకవర్గం పక్కనే ఉంటుంది కాబట్టి రెండు కలిసే ఉంటాయి కాబట్టి ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తను ఆహ్వానించబడదో కాస్త నిరాశగా ఉన్నట్టుగా కొండ సురేఖ తెలుపుతుంది. ఈ క్రమంలో మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం ఏతుందో కొండ మురళి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా పార్టీకి సంబంధించిన లైన్ దాటుతూ మాట్లాడడం సరైంది కాదు. ఏదైనా ఉంటే మాత్రం అధిష్టానం ముందు నిరూపించుకోవాలి, అక్కడ అధిష్టానంతో మాట్లాడుకోవాలని చెప్పి ఒకవైపు మీనాక్షి నటరాజన్ తెలుపుతున్నా కూడా ఇక బహిరంగంగా సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలపై నోరు జారడం అదేవిధంగా విమర్శలు చేయడం సరైనది కాదంటూ కూడా ఒకవైపు వీరైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.